హాయ్ గాయ్స్, మా అమ్మ అయితే ఈరోజు ఎగ్ పౌచ్ అయితే చేస్తుందనమాట. దానికోసం అయితే చపాతీ పిండి రెడీ చేసుకుంది అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసేసుకుంది. అండ్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో చపాతీకి చేసినట్టు రౌండ్గా చేసేసి ఏదైతే చేసుకున్నామో దాన్ని బౌల్లో అలా ఫిట్ అయ్యేటట్టు పెట్టుకోండి. మంచిగా మొత్తం నేను ఫింగర్తో ఒత్తేసా, మీరు కూడా అలా ఒత్తేయండి. దెన్ మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర ఇవి ఉంటాయి కదా, ఇవి ఇంకొక చిన్న బౌల్లో వేసుకుని అందులో కొంచెం కారం అండ్ కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని బాగా మిక్స్ అయితే చేసేసుకోండి. దెన్ ఒక ప్యాన్ పెట్టుకోండి, అందులో ఆయిల్ వేసి హీట్ అయ్యే లోపల మీరు ఇది మిక్స్ చేసుకోవచ్చు. మా అమ్మ అయితే దాంతో పగులుతుందని గుడ్డ అయితే దాంతో పగలగొట్టేద్దామని చూసింది, బట్ పగలలేదు. మళ్ళీ స్పూన్తో పగలగొట్టింది అనమాట. 2 or 3 వేసింది, ఐ థింక్ 2 అనుకుంటా. యా 2 eggs అయితే వేసేసి దాన్ని బాగా ఏమంటారు బీట్ చేసేసింది అనమాట. మంచిగా ఆ సాల్ట్, కారం ఇదంతా కూడా మిక్స్ అవ్వాలి కదా, ఆనియన్స్కి వాటికి అంతా ఎగ్ కూడా మిక్స్ అవ్వాలి కదా. సో మంచిగా బీట్ చేసేసుకుంది అండ్ అవి కలిసేదాకా అయితే బీట్ చేసేసుకుని దీన్ని అయితే మనం ఇందాక బౌల్లో రెడీగా పెట్టుకున్నాం కదా చపాతీ పిండితో, దాంట్లో వేసేసుకోండి. మొత్తం కూడా వేసుకున్న తర్వాత అలా మా అమ్మ అయితే సర్దింది అక్కడ కొంచెం ఇదిగా అయిందని. ఇంకొక చపాతీ పిండిలాగా కూడా చేసేసుకుని అది కూడా దాని మీద వేసేసింది. ఒక క్యాప్ లాగా బౌల్కి అంటిస్తుంది అనమాట. బట్ ఆ పిండి ఎక్కడ అంటుకుంటుందో అసలు అంటుకోలేదు. ఇంకా చింపేసింది అది మొత్తం, అదే ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో అదైతే చింపేసింది, తీసేసింది. దెన్ దాన్ని అలా బౌల్లో ఇందాక ప్యాన్ హీట్ చేసి పెట్టుకోండి అని చెప్పా కదా, అందులో అయితే అలా పెట్టేసింది అనమాట. సో ఒక 5-10 minutes అయితే ఉంచింది క్యాప్ పెట్టేసి. తీసి చూస్తే ఇలా రెడీ అయిపోయింది. మా అమ్మ హ్యాండ్తో తీసేసింది. మీరు కొంచెం చూసుకొని ఒక క్లాత్తో కానీ ఇంకేదైనా దాంతో అయితే తీసుకోండి, సో దట్ మీకు కాలదు. మా అమ్మ కాలుతున్నా కూడా తీసేసింది. సో ఒక సైడ్ అయితే ఉడికిపోతుంది, ఇంకొక సైడ్ అయితే ఉడకనివ్వండి. సో ఇంకొక సైడ్ కూడా ఫ్లిప్ చేసేసుకున్న తర్వాత రెడీ అయిపోతుంది. ఇంకా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో అండ్ ఇదైతే హాఫ్ కట్ చేసింది నాకు, మా తమ్ముడికి అని చెప్పి మళ్ళీ కొట్టుకుంటామని. బట్ నేనే మమ్మీ ఇంకో హాఫ్ కట్ లోపల ఉడికిందో లేదో మన వాళ్ళకి తెలియాలి కదా అన్నానని మళ్ళీ తీసి కట్ చేసిందనమాట. సో ఇది ఫైనల్గా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ చాలామంది చూస్తున్నారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేసుకోవట్లేదు. చేసుకోండి ప్లీజ్. అండ్ ఇందులోకి టమాటో కెచప్ అయితే ఇంకా బాగుంటుంది, బట్ మేము తినమని వేసుకోలేదన్నమాట. బాయ్ గాయ్స్.